సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థినులు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నాంపల్లి మండల ప్రజల తరఫున మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. హత్య కేసులో సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు విధించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేట జిల్లా ఎస్పీగా నరసింహకి బాధ్యతలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన డీఐజీ సన్ప్రీత్ సింగ్. సావిత్రిబాయి పూలే 50 పాఠశాలలో నెలకొల్పి మహిళా లోకానికి విద్యను అందించిన మహోన్నతమైన మహిళ అన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమాలు. సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని, కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త అని కొనియాడిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ముత్యాలపల్లి మోటకొండూరు మధ్యన బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజమాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన. న్యాయస్థానాలు, న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం, న్యాయం అనేది ఉందని రుజువైందన్న ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి. పెన్పహడ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అయితే విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలకు వెళ్లేందుకు ఇది మంచి సౌకర్యమని అన్నారు. అన్ని సబ్జెక్టులు బాగా చదువుకొని సమాజంలో మంచి స్థానంలో నిలవాలని, ముఖ్యంగా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. అదేవిధంగా ఆర్పి రోడ్ బాలికల ఉన్నత పాఠశాల, బోయవాడ రామగిరి గర్ల్స్ స్కూల్, మల్లెబొల్లి పాఠశాలలోని 30 మంది విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే ఆర్థిక సహాయం కోసం స్వయం ఉపాధి నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న నకరేకల్కు చెందిన సరితకు పేపర్ ప్లేట్ల యూనిట్ ఏర్పాటుకు 1,90,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని PMEGP కింద అందించారు. ఐటిపాముల బ్యాంకు ద్వారా వెంకన్న, మణెమ్మ అనే 2 రైతులకు 50 లక్షల రూపాయలు విలువ చేసే 2 హార్వెస్టర్లను అందజేశారు. ఐటిపాముల బ్యాంకు ద్వారా 8 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద 1,50,00,000 రూపాయల విలువైన చెక్కులను, బీసీ బాలికల మైనారిటీ హాస్టల్ విద్యార్థినులకు 20 శానిటరీ నాప్కిన్ ఇన్ఫెక్షరేటర్లకు అందజేశారు. దీంతో పాటు అడవిదేవులపల్లి, షేర్ బౌలి అంగన్వాడీ కేంద్రాలను, అలాగే మహాలక్ష్మి వృద్ధాశ్రమాల ఆధునీకరణ, మిరాల్గూడ ఐటిపాముల ఎస్టీ గర్ల్స్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి CSR నిధుల ద్వారా చేపట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DGM వినోద్ కుమార్ సిన్హా, రీజనల్ మేనేజర్ అలీముద్దీన్, చీఫ్ మేనేజర్ ఆంజనేయులు, జిల్లా LDM శ్రామిక్
ఏపీడీ శారద, ఎంఈఓ అరుంధతి తదితరులు హాజరయ్యారు. మునుగోడు నియోజకవర్గం ప్రజల కొరకు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ చూపి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు మందగించి చికిత్స అవసరమైన వారికి వెంటనే శస్త్రచికిత్స అందిస్తూ అవసరమైన వారికి కళ్ళజోడు అందిస్తూ కంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కొరకు కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ చూపి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫినిక్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు మందగించి చికిత్స అవసరమైన వారికి వెంటనే శస్త్రచికిత్సలు అందిస్తూ అవసరమైన వారికి కళ్ళజోడు అందిస్తూ కంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చి సుమారు 1200 మందికి పైగా చికిత్స కోసం పేరు నమోదు చేసుకోవడంతో సోమవారం కూడా కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా నాంపల్లి మండలం ప్రజల కొరకు ఇంత మంచి అవకాశాన్ని అందించినందుకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మండల ప్రజల తరఫున మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల కొరకు సహాయ సహకారాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్యాటరింగ్ సార్ యూత్ కాంగ్రెస్ ఆపరేషన్ చేయాలన్నాడా? వీకెండ్ బాగానే ఉందా? చేయించినవా? వీకెండ్ చేయించుకుంటావా? పోతావు కదా? అన్ఫిట్ అయ్యారు. ఒక 4 మెంబర్స్ ఏమో మెడిసిన్ తీసుకున్నారు. వాళ్ళు యూజ్ చేస్తారు. అవును సార్, 12 తీసుకెళ్ళాలి. కాకపోతే అందులో 2 షుగర్ హై ఉండి అన్ఫిట్ అయ్యారు. 4 మెంబర్స్ ఏమో మెడిసిన్ తీసుకున్నారు. మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ తీసుకుని వస్తారు. వాళ్ళని సెలెక్ట్ అంటే వాళ్ళు వాడే మెడిసిన్ షుగర్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వాడతారు. ఏ మెడిసిన్ వాడుతున్నారు? వాళ్ళు వాటర్ మెడిసిన్ మనకు తెలియదు కదా. తెలియదు ఏమన్నా బీపీ షుగర్ చాలా అందులో వాళ్ళకి ఏమి ఉందో ఆపరేషన్ చేయాలని ఆలోచించాలి. చిన్న ప్రాబ్లంతో మనం రిజెక్ట్ చేయకూడదు. లిస్ట్ రాయండి. ఒక పని చేయండి. పేషెంట్ సెలెక్టెడ్ ఫర్ ద సర్జరీ అండ్ సమ్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఆ లిస్ట్ సపరేట్ తయారు చేసి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసి మన సెకండ్ ఫేజ్ తీసుకొస్తాం. మళ్ళీ పంపిస్తున్నాను. బయట అక్కడ సురేష్ ఇక్కడ అందరు డాక్టర్లు చెప్పండి. ఎవరెవరికైతే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేయాలి, ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలి, ఫర్దర్ కన్సల్టెన్సీ కావాలి, ఆ లిస్ట్ రాసుకొని పెట్టుకొని వాళ్ళని శంకర్ హాస్పిటల్ తీసుకోవాలి. ఒకరోజు 50 మందిలో 100 మంది హైదరాబాద్ సపరేట్ తీసుకోవాలి. ఫర్దర్ కన్సల్టెన్సీ వేరే డాక్టర్ లేదంటే మనం
ఇన్వెస్టిగేట్ చేయాలి. సో అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు, జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు, జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్ను హత్య చేసిన కేసులో నిందితుల్లో A1 మారుతిరావు చనిపోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, అదేవిధంగా కేసులో A3 మహమ్మద్ అస్గర్ అలీ, A4 మహమ్మద్ అబ్దుల్ బారీ, A5 మహమ్మద్ అబ్దుల్ కరీం, A6 తిరునగిరి శ్రవణ్, A7 సముద్రాల శివ, A8 MA నిజాం జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు సమర్పించి నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పి శ్రీనివాస్, ఎస్డిపిఓ మిర్యాలగూడ, బి సుధీర్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ MLGPS ప్రస్తుతం ఎస్డిపిఓ జె రాజశేఖర్ రాజు, ఎస్డిపిఓ మిర్యాలగూడ PND ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ MLG 1 టౌన్ సైదిరెడ్డి, SI CDO CH వీరస్వామి, ASI మధుసూదన్, లైజర్ అధికారులు పి నరేందర్, మల్లికార్జున్లని జిల్లా ఎస్పీ అభినందించారు. మీ అందరికీ తెలుసు ప్రణయ్ మర్డర్ కేసు, సెన్సేషనల్ మర్డర్ కేసు మనకి 14/10/2018 రోజు మనకి FIR రిజిస్టర్ అయింది. దాంట్లో మనం SC/ST కంటెంట్స్, కాన్స్పిరసీ, మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ అండ్ అబెట్మెంట్ కింద మనం FIR చేయడం జరిగింది. దీన్ని త్వరలో నేను ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇందులో కూడా టోటల్గా 8 అక్యూజ్డ్. అందులో A1 ఫాదర్ ఆఫ్ ది గర్ల్, అతను వితిన్ 1 yearలో సూసైడ్ చేసుకున్నాడు. A2 ఇస్ సుభాష్ శర్మ, అతను హైర్డ్ గన్. A3 ఇస్ అస్గర్ అలీ, A4 ఇస్ మొహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ ఇస్ ది బాబాయ్ అవుతారు. A7 ఇస్ డ్రైవర్ అండ్ A8 ఇస్ నజీర్. మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎమ్మటే FIR రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. మనం అప్పుడు ఉన్న IO పి శ్రీనివాస్, CI నాగరాజ్, దీనికి మన PP రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. CDO వీరస్వామి, ASI మధుసూదన్, ఇప్పుడు కరెంట్ ఉన్న DSP గారు, కొంతమంది చాలా అంటే మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది. దీంట్లో మొత్తం 102 విట్నెస్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో టెక్నికల్ విధంగా కూడా CCTV కెమెరా ఫుటేజ్, ఆడియో ఫుటేజ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది. ఈ జడ్జ్మెంట్లో కూడా A2 సుభాష్ శర్మ, అంటే ద పర్సన్ హూ హ్యాస్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణయ్, అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా A3, A4, A5, A6 అండ్ A7 అండ్ A8 వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం 11 లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ సంవత్సరం మళ్ళా దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతాం అనే అపోలో చాలామంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి సెన్సేషన్ కేసులో లేకపోతే అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచే సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక FIR రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి మొత్తానికి
ది ఎంటైర్ టీమ్ పాత రంగనాథ్ సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగింది. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ done the investigation and also the officers who have followed up with the prosecution, especially our current DSP Miryalguda garu kuda చాలా వరకు ప్రాసిక్యూషన్లో ఫాలో అప్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ గుడ్. సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ సన్ప్రీత్ సింగ్ జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహాచారి, ఏవో మంజు భార్గవి, సిఐలు, ఎస్ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె నరసింహ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ సన్ప్రీత్ సింగ్ జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహాచారి, ఏవో మంజు భార్గవి, సిఐలు, ఎస్ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె నరసింహ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి సిబ్బంది అందరూ జిల్లాలో శాంతి భద్రతల రక్షణకు, పౌరుల రక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని అన్నారు. అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాపై ముందస్తుగా సమాచారం సేకరించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ నందు సిబ్బందికి క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమైనదని తెలిపారు. విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు సంబంధించిన కేసుల్లో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని, పేకాట, గంజాయి తరలింపు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎస్పీలు, సిఐలు పోలీస్ విధుల్లో కేసుల దర్యాప్తు, కేసుల నమోదు, పోలీస్ స్టేషన్ నిర్వహణపై క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన 9వ ఏటనే సావిత్రిబాయిని వివాహం చేసుకుని విద్యాబుద్ధులు నేర్పించాలని తెలిపారు. సావిత్రిబాయి పూలే భర్త అడుగుజాడల్లో నడిచినటువంటి గొప్ప వీరనారి అని, ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లో సావిత్రిబాయి పూలే 50 పాఠశాలలు నెలకొల్పి మహిళా లోకానికి వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేసిన గొప్ప మహిళని, ఆమె సేవలను కొనియాడారు. ఈ గొప్ప మహిళా నాయకురాలైన సావిత్రిబాయి పూలే వారి విగ్రహాన్ని పార్లమెంట్లో, అసెంబ్లీలో పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. మహిళా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెల్లి విజయకుమార్, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి పుట్టా వెంకన్న గౌడ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మెల్లబోయిన సతీష్, విద్యావంతుల యాదవ కుల విద్యావంతుల వెంకన్న, కంచనపల్లి క్రాంతి, పలనాటి మోహన్, వల్లకాటి శ్రీనివాస్, పగిళ్ళ కృష్ణ, మోత్కూరు వెంకటాచారి, అంబడి, బాత్కా సతీష్, తాళ్ల భద్రయ్య, రుద్ర లక్ష్మీనారాయణ, చిలుకూరివి శ్రీనివాస్, దేవులపల్లి నరసింహ, అల్లి సతీష్ యాదవ్,
దొడ్డికొర్ల లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. सावित्रीबाई फुले आशयाలను अमर है सावित्रीबाई फुले अमर है सावित्रीबाई फुले अमर है सावित्रीबाई फुले आशयाలను అన్న మేడం పట్టుకోండి దండేసి పట్టుకో सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले आशयाలను सावित्रीबाई फुले 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 आशयाలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ గారి విగ్రహం వద్ద కలెక్టరేట్ బంగ్లా దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది. ఆమె యొక్క 128వ వర్ధంతి సందర్భంగా మహిళలను ఒకటే కోరుతా ఉన్నాం, ఆమెని ఆదర్శంగా తీసుకొని మీరు సాటి మహిళలని విద్యావంతులుగా తీర్చిదిద్ది అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. ఒక మహిళ విద్యావంతురాలైతే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబం బాగుపడుతుందంటే కొన్ని గ్రామాలు, అదేవిధంగా జిల్లాలు, రాష్ట్రాలు, అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెంది ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆమెని ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకెళ్ళాలి. ఆమెను జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వము సెలవు దినంగా, ఉపాధ్యాయుని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే నల్గొండలో బీపీ మండల్ విగ్రహం దగ్గర ఈ యొక్క సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని బీసీ నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జ్యోతిరామ్ సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను అందరూ నెరవేర్చాలి. ఆ రోజులలో ఆమె స్త్రీకి విద్య అవసరం అనే పోరాటంలో అగ్రగామిగా నిలిచి ఈరోజు ఇంతమంది స్త్రీలు, ఇంత పర్సంటేజ్ వాళ్ళు విద్య నేర్చుకున్నారంటే ఆమెదే ప్రభావం అని చెప్పవచ్చు. అందువల్ల ఈ రకంగా సావిత్రిబాయి పూలే చేస్తున్నటువంటి ఈ శ్రమకి మనం అందరం కూడా ఈరోజు స్త్రీలు ఈ రకంగా విద్య నేర్చుకొని ఉన్న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళ సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా మరి క్లాక్ టవర్ మన కోర్టు ఎదురుగైన బీబీ మండల్ విగ్రహం దగ్గర మరి ఆమె ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. 18వ శతాబ్దంలోనే ఒక మహిళా శక్తిగా మారి మరి అంధకారంలో ఉన్న బాలికల జీవితాలలో విద్య అనే జ్ఞానంతో ఆమె వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి. మహిళలకు ఆమె యొక్క ఆదర్శాలను మరి ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ పలు రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని ఆశిస్తూ మరి ఈరోజు ఆమె వర్ధంతికి మరి పురస్కరించుకొని ఇక్కడ మేము అందరం కూడా బీసీ సంక్షేమ మరి సభ్యులమంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఆ ఫోటో పూలే 128వ వర్ధంతి సందర్భంగా నల్గొండ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మక్క గారి ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. వారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆమెకు 150 సంవత్సరాల క్రితమే విద్యను బోధించి స్త్రీలు ఈ సమాజంలో ఎప్పుడైతే వాళ్ళకు సమాన వాటా ఉంటుందో ఈ సమాజమే వెలుగులోకి వస్తుందని వాళ్ళకి విద్య నేర్పించినటువంటి గొప్ప నాయకుడు. వారి శ్రీమతిగా ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు శూద్రులు విద్య నేర్చుకో. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివార భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురువుల ఆశీస్సులతో శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకుని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివార భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురువుల ఆశీస్సులతో శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న
శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకుని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. భగవత్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని రామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవత్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లకట్టి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శ్రీ శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బొద్దుల వెంకటేశం, చెన్నబాల సిద్ధులు, మాడూరి సునంద, భోగ చంద్రశేఖర్, శ్రీనివాస్, సామల రమేష్, నరసింహులు, నాగభూషణం, శ్రీను, మహేశ్వరం, చంద్రమౌళి, నరసింహులు, శ్రీధర్, కటకం శ్రీనివాస్, వెంకటేశం, దుడక బాలాజీ, వివేక్, బెజగం ఆత్మలింగం, రమేష్, లోకా శ్రీనివాస్, లోకా వెంకటేశం, కొండా సురేష్, రామచంద్రం, రమేష్, వెంగల్ దాస్, నాగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ ఏకాదశి పర్వదినం సార్వభౌమాయ మంగళం శ్రీరమణ గోవింద గోవింద మామతి ప్రియ గోవింద గోవింద వినాయకుడ శ్రీనివాస గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీనివాస కృపాకటాక్ష మనోనిష్టాఫలసిద్ధిరస్తు మనోవాంఛితా మనోనిష్టాఫలసిద్ధిరస్తు గోవిందా గోవిందా వీరకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో పెద్ద గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతి పూలే విగ్రహం వద్ద శ్రీమతి సావిత్రిబాయి పూలే
129వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో పెద్ద గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని, కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త అని కొనియాడారు. 180 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆనాటి బ్రహ్మదీయ వ్యవస్థలో శుద్ర అతిశుద్రులుగా పిలువబడే ఎస్సీ ఎస్టీలను జంతువుల కన్నా హీనంగా చూస్తూ ఈ వర్గాలకు, స్త్రీలకు విద్య నిషేధించబడిన రోజుల్లో సావిత్రిబాయి పూలే తన భర్త దగ్గర చదువుకొని మహిళల కోసం 1848లోనే పూణేలో మహిళల కోసం పాఠశాలను నెలకొల్పినారు. పాఠశాలలకు వెళ్తున్నప్పుడు ఆమెను అనేక రకాలుగా అవమానించిన, శారీరకంగా బురద జల్లిన లెక్క చేయకుండా మహిళలకు చదువు చెప్పిన గొప్ప ధైర్యశాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్లా సోమనల్ల, సీనియర్ ఉపాధ్యక్షులు శంకర్ ముదిరాజ్, నకరకంటి కాశయ్య గౌడ్, ఉపాధ్యక్షులు చిక్కుల రాములు, కోటప్ప, గోలి విజయ్ కుమార్, ఆది నారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు సొల్లేటి రమేష్ వాడపల్లి, సాయిబాబా, రిటైర్డ్ ఎస్ఐ చొల్లేటి ప్రభాకర్, మహిళా కార్యదర్శి గీతా లాలయ్య, పాలడుగు నాగార్జున, దామోదర్, టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ నాగిల మురళి, హెచ్డబ్ల్యూఓ అధ్యక్షులు రణదేవ సత్యనారాయణ యాదయ్య, రమ్య సుధా, భాస్కర్, దుర్గయ్య, యువజన సంఘం ఎన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆనాటి కాలంలోనే ఎంతో వివక్షతకు గురైనా కానీ మహిళల్ని విద్య వైపు నడిపించాలని తను ఎంతో దీక్ష పూని తన మార్గాన్ని ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. ఆమె ఉపాధ్యాయ వృత్తిని నెరవేర్చడానికి పోయే సమయంలో మిగతా వాళ్ళు అడ్డుకునే దానిలో భాగంగా మీద పెండ నీళ్ళు చల్లడము అటువంటి వాటికి ఎదురొడ్డి ఇంకో చీరని కూడా సిద్ధంగా పెట్టుకొని పోయి ఆమె అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. నేటికి కూడా మహిళలపైన అనేక చోట్ల దాడులు, లైంగిక దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. మహిళలు ముందుకొచ్చిన వాళ్ళు ముందుకు వస్తున్నారు, వెనుకబడిపోయిన వాళ్ళు ఇంకా అణగారే స్థితిలో ఉన్నారు. మహిళా వివక్ష అనేది ఇంకా సమాజంలో చాలా వరకు నెలకొని ఉంది. దాన్ని అంతటిని రూపుమాపి సావిత్రిబాయి పూలే ఆదర్శాలను మనం అందరం వంట పట్టించుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సావిత్రిబాయి పూలే 129వ జయంతి టీఎన్జిఓస్ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి బీసీ సంఘం అధ్యక్షుడు మరి కార్యదర్శి కూడా క్లాక్ టవర్ సెంటర్లో చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి విగ్రహాలను కూడా మంచిగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వారికి మా టీఎన్జిఓస్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే 1831లో జన్మించి 1897లో మరణించడం జరిగింది. ఆమె మరణం ప్లేగ్ వ్యాధితో సేవ చేయడం వల్ల విద్యార్థులకు అది సోకి మరణించడం జరిగింది. ఆమె ఎవరైతే సమాజానికి జీవితాలను అంకితం చేస్తారో వారు మహానుభావులుగా నిలిచిపోతారు. ఈ సావిత్రిబాయి పూలే కూడా వారిని ఆదర్శంగా తీసుకొని స్త్రీమూర్తులు భవిష్యత్తులో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సావిత్రిబాయి పూలే ప్రథమ పాఠశాలను మహిళలకు స్థాపించడమే కాదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో సంఘ సేవకురాలిగా అనేక మందికి సేవలు అందించడం అనేది జరిగింది.
నిమ్న జాతులకు సంబంధించినటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించి చదువులో ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళందరికీ సొంతంగా విద్య నేర్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, కవి, రచయిత. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించడం అంటే నేడు కూడా సమాజంలో అనేక వివక్షత రూపాలు జరుగుతూ ఉన్నాయి. విద్యలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈమె కవి, రచయిత్రి, అదేవిధంగా సంఘ సంస్కర్త. అయితే ఈమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు. ఒక 180 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ భయంకరంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు మరి శూద్రులు, అతిశూద్రులుగా పిలబడేటువంటి బీసీలను, ఎస్సీలను మరి పశులకంగా హీనంగా చూస్తున్నటువంటి రోజులు, విద్య నిషేధించబడినటువంటి రోజులు, మహిళలకు కూడా విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర చదువు నేర్చుకొని మరి అనేక పాఠశాలలు స్థాపించి మహిళలకు విద్య నేర్పినటువంటి ఒక గొప్ప మరి సంఘ సంస్కర్త. ఆనాడు ఆమె చదువు నేర్పినప్పుడు అనేక మంది ఆమెకు అనేక అడ్డంకులు కలిపి శ్రీమతి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా వారికి ఆర్థిక వందనాలు సమర్పిస్తూ, సావిత్రిబాయి పూలేకు 9వ సంవత్సరంలో బాల్యం జరిగింది. తన భర్త జ్యోతిరావు పూలే దగ్గరనే ఆమె చదువు విద్య నేర్చుకొని 1847లో పాఠశాల నెలకొల్పి ఆమె. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముత్యాలపల్లి గ్రామంలో సిపిఎం పోరుబాటలో భాగంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముత్యాలపల్లి గ్రామంలో సిపిఎం పోరుబాటలో భాగంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ఇండ్లపై నుండి విద్యుత్ తీగలు వెళ్లడం వల్ల పలుమార్లు ప్రజలు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ఆ విద్యుత్ తీగలను ఇండ్లపై నుండి తొలగించాలని కోరారు. 7-8 గ్రామాలకు కీలకంగా ఉపయోగపడుతున్న మోటకొండూరు రోడ్డు కంకర వేసి 15 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాదుడు లేడని, అనేక మంది ప్రయాణికులు ఆ బాట వెంబడి వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జి ధ్వంసం కావడం వల్ల అక్కడ అనేక మంది ఏర్పడ్డ గుంతలో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని, నూతన బ్రిడ్జిని నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా గ్రామంలో ఇండ్ల స్థలాలు లేని వారు ఉన్నారని, వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని సూచించారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారని, అర్హత కలిగిన వారందరికీ వెంటనే పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇంకా గ్రామంలో మంచినీళ్లు, మురికి కాలువలు, రోడ్లు ఆయా వార్డుల్లో పెండింగ్లో ఉన్నాయని, వాటి ఏర్పాటు కోసం ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 29న తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, శాఖ కార్యదర్శి కళ్యాం లక్ష్మీ నరసయ్య, సిపిఎం నాయకులు, గ్రామవాసులు వడ్డేస్వామి, సురపంగ కుమార్, గంటపాక లక్ష్మయ్య, పసనాది నాగరాజు, పసునూది రామచంద్రం, సంగం వెంకటేష్, వల్లపు మల్లేష్, గంధమల శ్రీను, పచ్చిమట్ల యాదగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా భువనగిరి మండలం ముస్తాలపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ముస్తానపల్లి తర్వాత మూటకొండూరుకు ప్రధాన రోడ్డుగా ఉన్నది. ఈ రోడ్డు గుండా మూటకొండూరు మండల కేంద్రమైంది. మూటకొండూరు అవసరాల రీత్యా చీమలకొండ ప్రాంతం కానీ తర్వాత ముస్తానపల్లి గ్రామానికి సంబంధించి వీరవెల్లి గ్రామానికి సంబంధించి ప్రధానంగా వ్యాపారం కోసం కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలం దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కంకర వేసిర్రు, తార్ రోడ్డు వేయలేదు. వెంటనే ఈ రోడ్డు వేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యన రోడ్డు కట్ అయింది, అక్కడ బ్రిడ్జి గతంలో నిర్మాణం జరిగింది, ఆ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముస్తానపల్లి గ్రామంలో ప్రజలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు, ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి అనేది కుంటుపడ్డ పరిస్థితి ఉంది. ఇండ్ల మీదకి వెళ్ళి కరెంటు స్తంభాలు, కరెంటు విద్యుత్ లైన్ పోవడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా మోరీల సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది, సాగునీరు సమస్య అనేది ప్రధానంగా ముస్తానపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ రైతాంగం నీళ్లు లేక ఇతర వాణిజ్య పంటల మీద ఆధారపడి బతా ఉన్నారు. ప్రధానంగా పత్తిని వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ బస్వాపురం ప్రాజెక్టు పూర్తవుతే బస్వాపురం నుంచి చిమలకొండూరు మీదుగా ముస్తానపల్లి గ్రామానికి ఇక్కడ నీరు తీసుకొస్తే ఈ గ్రామంలో ఇక్కడున్న పంట పొలాలంతా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 10-15 సంవత్సరాల క్రితం ఇండ్ల స్థలాలు ఇచ్చారు తప్ప మళ్ళీ ఇండ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్తుంది, కానీ ఇండ్ల స్థలాలు లేని పరిస్థితి కూడా ఉంది. అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది కూడా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ల సమస్య ఉంది, రేషన్ కార్డుల సమస్య ఉంది. చందుపట్ల ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ కింద ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా కొంతమందికి 50,000, 60,000 లేపు, కొంతమందికే మాఫీ అయింది. మేజర్గా 70-80% మంది రైతాంగానికి రుణమాఫీ కాని పరిస్థితి ఉంది. ఇంకా భరోసా, రైతు భరోసా కింద డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు ఈ మండల వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం 29 తారీఖు నాడు 28 తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా 28, 29, 30 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. భువనగిరి మండలం 29 తారీఖు ఉన్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాసభను పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కార్వాన్ మార్కండేయ భవనం నుండి మహిళీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపూర్, నాంపల్లి స్టేషన్ మీదుగా సభా ప్రాంగణం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు శ్రీ అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాసభను పురస్కరించుకొని సోమవారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ కాన్వాయ్ మార్కండేయ భవనం నుండి మైదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీ కపూర్, నాంపల్లి స్టేషన్ మీదుగా సభా ప్రాంగణం, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కార్వాన్, లంగర్ హౌస్, బండ్లగూడ, జాకీర్ ఆసిఫ్ నగర్,
విజయనగర్ కాలనీ ఓల్డ్ సిటీ నుండి పెద్ద ఎత్తున యువకులు మహిళలు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. చండూరు గదిలెనో జై పద్మశాలి సిద్దిపేట భువనగిరి గదిలెనో జై పద్మశాలి నారాయణపేట చేనేతలు ఒక్కటయ్యి గదిలెనో జై పద్మశాలి మరి ప్రాకలు కలిసినట్టు జట్టుగా ఆదిలాబాద్ జిల్లా నుండి అందరొక్కటయ్యిరో జై పద్మశాలి మెదక్ జిల్లా చేనేతలు బతుకు పోరు చేసిరో జై పద్మశాలి హైదరాబాద్ గడ్డ మీద రాజధాని అడ్డ మీద పద్మశాలి జాతరో జై పద్మశాలి పద్మశాలి మహాసభ ప్రపంచనం చూడరో జై పద్మశాలి. పాలమూరు పద్మశాలి చేనేత కార్మికులకు 1,00,000 రుణమాఫీ ప్రకటించి జీవో విడుదల చేసిన సందర్భంగా చండూరులో కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మార్కండేయ స్వామి దేవాలయంలో కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం చండూరు పట్టణ అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య మాట్లాడారు. చేనేత కార్మికులకు 1,00,000 రుణమాఫీ ప్రకటించి జీవో విడుదల చేసిన సందర్భంగా చండూరులో కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం చండూరు పట్టణ అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పద్మశాలీలందరూ సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు పద్మశాలీలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని విధాలుగా కృషి చేస్తారని తెలిపారు. పద్మశాలీల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోడి శ్రీనివాసులు 1,00,000 విరాళాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, గౌరవ సలహాదారుడు కోడి గిరిబాబు, కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు జూలూరు వెంకటేశం, పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు పున్నా ధర్మేందర్, ఉభయ దేవాలయాల చైర్మన్ రావిరాల నగేష్, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, చిట్టిప్రోలు వెంకటేశం, సంగెపు మల్లేష్, బొల్ల జనార్దన్, సంగెపు శ్రీనివాసులు, తిరందాసు ఆంజనేయులు, సిపిఎస్ ఫౌండర్ చైర్మన్ రాపోలు ప్రభాకర్, చైర్మన్ చెరుపల్లి కృష్ణ, కర్ణాటి శ్రీను, యువజన సంఘం అధ్యక్షుడు గంజి గంగాధర్, సిపిఎస్ గౌరవ సలహాదారులు ఏలె శ్రీను, సంగెపు శ్రీను, రావిరాల రాజు, అశోక్, భిక్షం మణికుమార్, రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మునుగోడుకి వెళ్ళి రాజగోపాల్ సార్ గారికి మరి చేనేత కార్మిక సంఘం తరఫున అందరం వెళ్ళి సబ్జెక్టు మొత్తం కూడా బాగా అర్థమయ్యే విధంగా చెప్పాము. ఆ రోజు తెలుసు, అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు. అక్కడ 1000 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎవరితో మాట్లాడినా 1 నిమిషం కన్నా ఎక్కువ టైం ఎవరికి ఇస్తలేడు, ఎంత పెద్దోళ్ళు పోయినా. అయినా కూడా మనం పోయి చెప్తే వీళ్ళందరినీ కూడా చంద్రుడు వాళ్ళని హాల్లో కూర్చోబెట్టేసాను. నేను హాల్లోకి వస్తాను. అసలు సబ్జెక్టు మొత్తం కూడా పూర్తిగా తెలుసుకున్నా. అది పూర్తిగా తెలియకుండా ఏదో నేను చేస్తా పో చెప్తా పో అంటే అది సమస్య పరిష్కారం కాదు. వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చోని చెప్పి మనల్ని హాల్లో కూర్చోబెట్టి అంత బిజీ షెడ్యూల్లో మీకు అందరూ కూడా తెలుసు 30 మినిట్స్ కన్నా ఎక్కువ 30 అర్ధగంట కన్నా ఎక్కువ సమయాన్ని ఇచ్చి మన సమస్యలు కూలంకుషంగా విని ఆ రోజు నైటే నాకు ఫోన్ చేసి నేను తుమ్మలాయసారికి ఫోన్ చేసేసాను. ఆల్రెడీ సబ్జెక్ట్ మొత్తం చెప్పినా అని చెప్పి, ఎందుకంటే సార్ రాసుకున్నాడు ఆ రోజు పేపర్లో రాసుకుంటూ సతీష్కి ఇచ్చింది, పిఎస్ సతీష్కి ఇచ్చింది. ఆ రోజు నైటే మాట్లాడినట్టు తుమ్మలాయసరావు గారికి మనందరూ కూడా తెలుసు. 3 రోజులు 4 రోజులకే థ్రిఫ్ట్ ఫండ్ మొత్తం కూడా అయిందనే విషయము అది తెలుసు. ఆ జనత కేవలం చంద్రుడు చేనేత కార్మికులనే జనతాపదంగా చెప్తారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి దానికి కూడా సార్ ఎప్పటికప్పుడు, ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో పద్మశాలిలో ఎక్కువ ఉన్నాం. ఈ కులానికి ఫస్ట్ నుండి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసు. కరోనా సమయంలో కూడా మన కులానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏ కులానికి ఇవ్వలేదనేది కూడా
పద్మశాలి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పద్మశాలి అంటే అతి ఇష్టం అని చెప్పి ప్రతి సమావేశంలో చెప్పేటటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయంలో కూడా నేను అందుకోసం వచ్చానని చెప్పాను. మరి మన వాళ్ళు కాపోలు ప్రభాకరి కృష్ణ అట్నే చేనేత సహకార సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కూడా బాగా మనకు లౌడ్ స్పీకర్ పెడితే చాలా స్పష్టమైనటువంటి మరి స్పీచ్ మనం విన్నాం. ఆ రోజు కూడా విన్నాం. అన్ని సమస్యలు ఎప్పటికప్పుడు ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి రాజగోపాల్ సార్ ఆ సబ్జెక్టు మొత్తం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాడు. కావాల్సిందంటే డెవలప్మెంట్ కూడా అదేవిధంగా అదే స్థాయిలో డెవలప్మెంట్ కూడా పనులు స్టార్ట్ అయింది. మరి అటువంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మనకు ఉండడం, మరి మన సమస్యల పరిష్కారానికి కూడా ఈరోజు మనకు రిజల్ట్ కూడా కనబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కని మాటలు, చాలా స్పష్టంగా చక్కని మాటలు కనబడ్డాయి పెద్దది. అదేవిధంగా మనము రాజకీయాలు అవసరం లేదు, గుడిలో మాత్రం రాజకీయాలు అవసరం లేదు. గుడి బయట రాజకీయాలు ఉంటే బాగుంటుంది. గుడిలో మాత్రము మన శ్రేయస్కరం. ఇది పద్మశాలది, చేనేత కార్మికులది పద్మశాల. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగా, ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎలమర్తి రాము మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎలమర్తి రాము మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ జాతీయ నాయకులు మందకృష్ణ మాదిగ కృషి ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ కోర్టు తీర్పుతో సాధించుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏబీసీడీ వర్గీకరణకు ప్రవేశపెట్టకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కరెక్టు కాదని, ఏబీసీడీ వర్గీకరణ చేసి 11% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని వారు డప్పులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సత్యరాజు మాదిగ, వెంకట్రావు కాంపాటి, పుల్లయ్య, ఎల్ శ్రీను, అంజి, నాగరాజు, బచ్చలకూరి వెంకన్న, జిల్లా నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పిలుపునిచ్చిండో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాది ఉపకులాలకు 11% రిజర్వేషన్ కావాలని చెప్పిండు. అదేవిధంగా మాదిగలు మరి ఉపకులాలకు ఏబీసీడీ వర్గీకరణ చేయమని చెప్పిండు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాదిగలకు మంత్రివర్గంలో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పిండు. అదేవిధంగా గతంలో ఏదైతే మరి వర్గీకరణ చేస్తామని చెప్పి మరి వర్గీకరణ చేయకుండా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు నోటిఫికేషన్ జారీ చేసి ఆ యొక్క నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ యొక్క నియామకాలను ఫలితాలను వెంటనే మరి వెనక్కి తీసుకొని ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మరి ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేస్తామని చెప్పింది కాబట్టి ఆ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా మిగతా మరి నియామకాలకు మరి ఫలితాలను ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే మరి ఆ యొక్క వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే నియామకాలను మరి విడుదల చేయాలని శ్రీ మందకృష్ణ గారు చెప్పిన జరిగబట్టి ఈ 4 మరి ఏదైతే కృష్ణమాది గారు చెప్పిండో ఈ 4టిని మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన తర్వాతనే మరి వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే మరి ప్రకటన చేసింది కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మందకృష్ణ గారి పిలుపుని మేరకు వీటన్నిటిని నెరవేర్చాలని మేము కోదాడ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ పక్షాన గౌరవ మందకృష్ణ గారి పక్షాన మేము ఏదైతే మందకృష్ణ గారు ఈరోజు పిలుపునిచ్చిండో డప్పుల ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని మా యొక్క వారిని మా యొక్క బాణిని ఈ యొక్క నిరసన డప్పుల ప్రదర్శన నిరసన రూపంలో శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మేము చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరి ఈరోజు డప్పుల ప్రదర్శన చేయడం జరుగుతున్నది. ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని మరి సీఎం గారిని మేము కోరడం జరిగినది. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలను మరి రిలీజ్ చేయకుండా ఆపాలని కృష్ణ గారు డిమాండ్ చేయడం జరుగుతున్నది.
ఆ డిమాండ్ ప్రకారమే మేము డప్పు కళాకారులుగా డప్పుకు ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలో ఈరోజు మరి డప్పు కళాకారులకి ఇక్కడ మరి ప్రదర్శన చేయడం జరుగుతున్నది. మరి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ ఉద్యోగ నియామకాలు చేయాలని రేపటి నుంచే ప్రతి మండలంలో మరి గ్రామంలో ప్రతి జిల్లాల్లో మరి దీక్షల్లో కూర్చోవడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఏదైతే మాకు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాతనే ఉద్యోగాల నియామకాలను మరి మీరు ఇంప్లిమెంట్ చేయాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఏ పిలుపునైతే ఆయన ఇచ్చి ఉన్నాడో ఏదైతే మీకు మీ ముందు పెట్టి ఉన్నాడో అది మొత్తం కూడా మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ నియోజకవర్గ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి మాట్లాడుతూ నల్గొండలో ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలని జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి మాట్లాడుతూ నల్గొండలో ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలని జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని తెలిపారు. ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి. వారందరికీ తీర్పు కనువిప్పు కలగాలని మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయామన్నారు. అమృతకు భర్త లేడు, నాకు కొడుకు లేడు, నా మనవడికి నాన్న లేకుండా పోయాడని, సుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడినందుకు వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరమని, ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ తీర్పుతో ఇలా జరిగే హత్యలు ఆగిపోవాలని మొదటి నుంచి కేసును పూర్తి స్థాయిలో సహకరించిన డిఎస్పీ శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి, టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి, తర్వాత
ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి, ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది. చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు, మనవాడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాము. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేటి ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెన్పర్డ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలనా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఉపాధ్యాయుల వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మాండవ దుర్గశ్రీ, జిల్లా కలెక్టర్గా రాయి మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారిగా చనగాని కార్తీక్, మండల విద్యాధికారిగా వాకు చేతన్ విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెన్పహడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఉపాధ్యాయుల వేషధారణలతో అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మాండవ దుర్గా శ్రీ, జిల్లా కలెక్టర్గా రాయి మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారిగా చనగాని కార్తీక్, మండల విద్యాధికారిగా వగ్గు చేతన్ విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాపోలు సునీత, ఉపాధ్యాయులు రాంబాబు, ఇందు, ఏఏ, పీసీ వాగు జానకి, అంగన్వాడీ టీచర్ ఉర్మిళ తదితరులు పాల్గొన్నారు. పూజిత మీరు టీచర్లు కాదు కదా అండి, యశ్వంత్ చూడరా ఫోటో తీసుకో. చెప్పరాడు ఇది చూడు. చెప్పు. పెనుబాడు మండలం ఎంపీపీఎస్ పెనుబాడ్ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించాము. అందులో నేను కలెక్టర్గా వేశాను. నాతోటి మా మిత్రులు టీచర్లుగా వేశారు. అందుకు నాకు మా మిత్రులకు ఎంతో సంతోషంగా ఉన్నది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీచర్లకు సార్లకు థ్యాంక్ యూ. స్కూల్ దుర్గశ్రీ, నేను హెచ్ఎంగా వేశానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కేంద్రంలో ఎంపీపీఎస్ పెన్పాడ్ సెల్ గవర్నమెంట్ నిర్వహించారు. నా పేరు కార్తీక్. నేను డిఓకి వేశాను. నా మిత్రులు టీచర్లకు వేశారు. నాకు మా మిత్రులకు ఎంతో ఆనందంగా ఉంది. మా టీచర్లు మాకు అవకాశం. హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థినులు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
నాంపల్లి మండల ప్రజల తరఫున మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. ప్రణయ్ హత్య కేసులో సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగతా 6 జీవిత ఖైదు విధించడం జరిగిందని పేర్కొన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేట జిల్లా ఎస్పీగా నరసింహకి బాధ్యతలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన డీఐజీ సన్ప్రీత్ సింగ్. సావిత్రిబాయి పూలే 50 పాఠశాలలు నెలకొల్పి మహిళా లోకానికి విద్యను అందించిన మహోన్నతమైన మహిళ అన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన కార్యక్రమాలు. సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయుని, కవి, రచయిత్రి, సంఘ సంస్కర్త అని కొనియాడిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ముత్యాలపల్లి మోటకొండూరు మధ్యన బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చేనేత కార్మికులు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన. న్యాయస్థానాలు, న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం, న్యాయం అనేది ఉందని రుజువైందన్న ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి. పెన్పహడ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.